కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ప్రభుత్వం సీరియస్ అయింది. దారికి రిపేర్లపై ఏజెన్సీలు దారికి రాకుంటే క్రిమినల్ చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నారం సుందిల్లా బ్యారేజీలను రిపేర్లు చేసేందుకు L&Tతో ఆఫ్ఘాన్స్ నవయుగ సంస్థలు రిపేర్లు చేయించేందుకు ముందుకు రావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సుందిల్లా అన్నారం బ్యారేజీల ఖర్చులను ఆ సంస్థలే భరించేలా చర్యలు తీసుకోవాలని సీఈకి సర్కార్ లేఖ రాసింది. కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ఏజెన్సీలు దారికి రాకుంటే క్రిమినల్ చర్యలకే మొగ్గు చూపిస్తోంది ప్రభుత్వం. L&Tతో పాటు మిగతా రెండు సంస్థలు ఆఫ్ఘాన్స్ నవయుగ కూడా రిపేర్లు చేయించేందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో ఆ సంస్థలతో తాడో పేడో తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లను ఆ సంస్థతోనే చేయించాలని, ఆ సంస్థ నుంచే డబ్బులు వసూలు చేయాలని ఇప్పటికే సంబంధిత సీఈకి ప్రభుత్వం లేఖ రాసింది. ఇక తాజాగా అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించిన రిపేర్లపైన రామగుండం సీఈకి ఈఎన్సీ లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సుందిల్లా బ్యారేజీ ఖర్చును, నవయుగ అన్నారం బ్యారేజీ రిపేర్ల ఖర్చును ఆఫ్ఘాన్స్ విజేత సంస్థలే భరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. బ్యారేజీలు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉన్నప్పుడే దెబ్బతిన్నాయని, అయినా కూడా ఆయా సంస్థలు రిపేర్లు చేయడం లేదని లేఖలో చెప్పారు. రిపేర్లు చేయాలని పదే పదే చెబుతున్నా సంస్థలు పట్టించుకోవడం లేదని, అయినా కూడా ఆ సంస్థలపై ఇప్పటి వరకు చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలని రామగుండం సీఈని ఈఎన్సీ ప్రశ్నించారు. అదే సమయంలో బ్యారేజీల దగ్గర టెస్టులు, డిజైన్లు, రిపేర్ల పనులన్నీ ఏజెన్సీల ఖర్చుతోనే వీలైనంత వేగంగా చేయాలని, ఇదే విషయాన్ని సంస్థలకు తేల్చి చెప్పాలని స్పష్టం చేశారు. అప్పుడు చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పనులు చేసేలా కఠినంగా వ్యవహరించాలని రామగుండం సీఈకి సూచించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదికకు అనుగుణంగా రిపేర్లు చేయించాలన్నారు. అంతేకాకుండా ఇప్పటిదాకా బ్యారేజీల రిపేర్లకు ప్రభుత్వం పెట్టిన ఖర్చులను ఆయా సంస్థల నుంచే వసూలు చేయాలని చెప్పారు. అన్నారం సుందిల్లా బ్యారేజీల పనులను అగ్రిమెంట్ ప్రకారం పూర్తి చేయలేదని లేఖలో ఈఎన్సీ తెలిపింది. అగ్రిమెంట్ ప్రకారం అన్నారం బ్యారేజీ 2018 ఆగస్టు 25, సుందిల్లా బ్యారేజీ 2018 జూలై 14 నాటికి పూర్తి కావాల్సి ఉందని, కానీ సుందిల్లా బ్యారేజీ పనులు పూర్తికి కాంట్రాక్టును 2021 డిసెంబర్ 31 వరకు పొడిగించారన్నారు. 2021 డిసెంబర్ 21న నవయుగకు కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తే ఆ తర్వాత 2 ఏళ్ల పాటు అంటే 2023 డిసెంబర్ 1 వరకు డిఎల్పీ ఉంటుందన్నారు. అదే సమయంలో అన్నారం బ్యారేజీకి 2020 ఫిబ్రవరి 25 వరకు గడువు పొడిగించారన్నారు. కానీ అంతకన్నా ముందే 2019 డిసెంబర్ 16నే కంప్లీషన్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆ లెక్కన చూసుకున్న ఆ సంస్థ డిఎల్పీ 2021 డిసెంబర్ 15 వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రెండు బ్యారేజీల విషయాల్లో డిఎల్పీ ముగిసే నాటికే తొలిసారి 2019లో వచ్చిన వరదలకే బ్యారేజీలు దెబ్బతిన్నాయని, అంటే అప్పటికి అవి డిఎల్పీలోనే ఉన్నట్లేనని స్పష్టం చేశారు. లో వచ్చిన తొలి వరదలకే సుందిల్లా బ్యారేజీ సీసీ బ్లాక్లు, లాంచింగ్ యాప్రాన్లు దెబ్బతిన్నాయని ఈఎన్సీ గుర్తు చేశారు. 2020 వరదలకు 46, 52వ గేట్ల దగ్గర లీకేజీలు ఏర్పడ్డాయని చెప్పారు. ఇక 2022 వరదలకు కుడివైపు గైడ్ బండ్ మీద ఉన్న కుడి, ఎడమ అప్రోచ్ రోడ్లు దెబ్బతిన్నాయని వివరించారు. 2023 జూలైలో బ్యారేజీకి దిగువన 33, 50వ నెంబర్ గేట్ల దగ్గర లీకేజీలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. వాటికి సంబంధించి 2020 మే 23నే తొలి నోటీసులు ఇచ్చారని, ఆ తర్వాత 2022లో 2 సార్లు, 2023లో 6 సార్లు, 2025లో ఒకసారి నోటీసు ఇచ్చినా సంస్థ స్పందించలేదని వివరించారు. ఇటు అన్నారం బ్యారేజీకి కూడా 2019లోనే మొదటి దెబ్బ తగిలిందన్నారు. 2020 వరదలకు వేరింగ్ కోట్ 35, 44 గేట్ల దగ్గర లీకేజీలు, 2021 జనవరిలో 38, 28 గేట్ల దగ్గర లీకేజీలు, 2024 జనవరిలో 35 గేట్ దగ్గర లీకేజీలు ఏర్పడ్డాయన్నారు. ఆ సంస్థకు తొలిసారి 2020లోనే నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. తర్వాత 2021లో 2 సార్లు, 2022లో ఒకసారి, 2023లో మరోసారి, 2024లో 2 సార్లు, 2025లో 5 సార్లు నోటీసులు ఇచ్చినా సంస్థ నుంచి స్పందన రాలేదన్నారు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉన్నప్పుడే బ్యారేజీలకు భారీ నష్టం జరిగింది కాబట్టి
రిపేర్ల ఖర్చులను సంస్థల నుంచే వసూలు చేయాలని తేల్చి చెప్పారు. కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన సంస్థలు తప్పించుకోలేవన్నారు.